విద్యార్థులకు చదువు ముఖ్యమే కానీ అది శిక్ష కాకూడదు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డేలో వైవేయు వీసీ వెల్లడి. చంద్రబాబు వల్ల రాయలసీమకు ఎప్పుడూ నష్టమే. మహానేత వైఎస్ఆర్ జగన్ చేస్తున్న ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. ప్రశాంతంగా ముగిసిన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం. 65 అంశాల్లో 2 అంశాల తిరస్కరణ వెల్లడించిన మేయర్. కడప జిల్లా రాజంపేట మండలంలోని అత్తిరాల ప్రధాన ఆలయ సమీపంలో మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ మహాశివునికి మహాపచారం జరిగింది. శివలింగం, అమ్మవారి విగ్రహాలు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ జిల్లా రాజంపేట మండలం పరిధిలోని అత్తిరాల ప్రధాన ఆలయ సమీపంలో మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ మహాశివునికి మహాపచారం జరిగింది. ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయ గర్భగుడి సమీపంలో శివలింగం, అమ్మవారి విగ్రహాలు చెత్త కుప్పల్లో దర్శనమివ్వడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో శివలింగానికి, అమ్మవారి విగ్రహానికి పూజలు చేసినన్ని రోజులు చేసి భక్తితో అలంకరించి చివరికి ఇలా చెత్త కుప్పలో పడేయడమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సమీపంలో ఇలా జరిగిన ఆలయ ఈవో, చైర్మన్, నిర్వాహకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. పవిత్ర స్థలంలో ఇటువంటి ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చెత్తకుప్పలో శివలింగం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులకు చదువు ముఖ్యమని, అది శిక్ష కాకూడదని యోగి వేమన యూనివర్సిటీ వీసీ డాక్టర్ రాజశేఖర్ అన్నారు. సోమవారం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ ఎం వివేకానంద రెడ్డి అధ్యక్షతన అతిథులు జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు క్రమశిక్షణతో మెలిగితే వారి పిల్లలు క్రమశిక్షణతో ఉంటారని పేర్కొన్నారు. మనం క్రమశిక్షణ నేర్పకుండా ఉపాధ్యాయులను నిందించడం సరికాదని తెలిపారు. డబుల్ మీనింగ్ సినిమాల వల్ల విద్యార్థులు అలానే తయారవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు ఏ రంగం ముఖ్యమైతే ఆ రంగంలో ప్రోత్సహించారు. ఇతరులతో పోలుస్తూ డాక్టర్, ఇంజనీర్, సాఫ్ట్వేర్ కావాలనుకోవడం సబబు కాదని పేర్కొన్నారు. విద్యలో మార్కులు ఒక భాగమని, జీవితమే మార్కులు కాకూడదని తెలిపారు. సృజనాత్మకత ముఖ్యమని చెప్పారు. అర్థం చేసుకుంటూ చదవాలని సూచించారు. విద్యలో అన్ని సబ్జెక్టులు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో ఒక నైపుణ్యం ఉంటుందని తెలిపారు. స్కూల్ డైరెక్టర్ ఎం వివేకానంద రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పిల్లలు తప్పు చేసినా తల్లిదండ్రులు వెనకేసుకుని రావడం సరికాదని పేర్కొన్నారు. Pampering our children, don't touch them, don't hurt them, don't hurt their feelings. We are coming from a very rich community. We have got lot of traditions that our children are very great than the school, than the culture, than the discipline. This is one problem we are facing every day, every second in the classroom. So I did my +2 and I joined my engineering in the year 1986. So down the line 40 years. So today I am standing in front of you as a guest of honor, our distinguished guest, our chief guest, and as the vice chancellor of Yogi Vemana University. So I was trying to look back my own journey, because today I am here because of the education, because of the quality of education. Though I have been passing through this school every day, but I never noticed that it has a huge space behind. So I have been seeing only 2 buildings on the road, but I have been thinking that if only 2 buildings are there, it could be a small school. But after getting inside, I have noticed
It's almost, I came to know just now, it is like రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాయలసీమకు నష్టమే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఎడారి కావడానికి ఆయన విధానాలే కారణమన్నారు. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, 2014లో సీఎం అయిన తర్వాత కూడా అదే విషయంపై డిపిఆర్ పెట్టారని ఆరోపించారు. వైఎస్ఆర్ జగన్ చేపట్టిన ప్రాజెక్టులకు టీడీపీ అడ్డంకులు సృష్టించిందని, కోర్టులో కేసులు వేయించిందని మండిపడ్డారు. తెలంగాణ, మహారాష్ట్రలు ఆల్మట్టిపై కోర్టుకు వెళ్లినా చంద్రబాబు స్పందించలేదన్నారు. కర్ణాటక 150 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ సహా అన్ని ప్రాజెక్టులకు కర్ణాటక వైఖరి వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో రాయలసీమకు త్రాగునీటి సమస్య కూడా తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. 94 నుంచి 2004 వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగడం జరిగింది. అంటే దానికి వివిధ కారణాల వల్ల ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది అన్నమాట. సో వాజ్పేయి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆ రకంగా ఆయన రెండోసారి కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది. 2014లో మళ్ళా ముఖ్యమంత్రి కావడం జరిగింది. 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఈ ఆలమట్టి డ్యామ్ హైటును పెంచాలా అని చెప్పి ఇది 129.72 టీఎంసీల కెపాసిటీ ఉన్నదాన్ని 279.72 టీఎంసీలకు పెంచాలి అని చెప్పేసి అది 519.6 అడుగుల ఎత్తు నుంచి 524.6 మీటర్ల హైటుకు పెంచేదానికి అప్పుడే డిపిఆర్ మొదలు పెట్టడం జరిగింది అన్నమాట. డిపిఆర్ చేసేదానికి టెండర్ పిలవడం జరిగింది. సో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అబ్జెక్షన్ చేసిన పరిస్థితి లేదు. ప్రతిపక్షాలను తీసుకుపోయో, లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పో, లేకుంటే ఇంకొకరికి చెప్పో, ఎక్కడో ఒకసాట దానికి అడ్డుకట్ట వేసే కార్యక్రమం చేయాలి, ఆందోళనలు చేసే కార్యక్రమం చేయాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా మేలు జరుగుతుంది అనుకోండి, వేరే వాళ్ళు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు మేలు చేసినప్పుడో, లేకపోతే ఇదే డ్యామ్కు సంబంధించి 44,000 క్యూసిక్కులకు పెంచే కార్యక్రమంలో భాగంగా ఆయన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కార్యక్రమంలో ఆయన అది చేస్తే తెలంగాణ నుంచి పిల్లేపిస్తాడు టీడీపీ వాళ్ళతో. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తెలంగాణతో పిల్లేపించే కార్యక్రమం చేస్తాడు. కింద విజయవాడకు సంబంధించిన నాయకులతోటి అరిపించే కార్యక్రమం చేస్తాడు, ధర్నాలు చేయించే కార్యక్రమం చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ పెడితే దానికి కూడా పిల్లేపించే కార్యక్రమం చేస్తాడు తెలంగాణ వాళ్ళతోటి, టీడీపీ వాళ్ళతోనే, టీడీపీ వాళ్ళ కార్యకర్తలతోనే. కానీ కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఒరిస్సా కానీ ఇటువంటి పనులు చేసినారనుకోండి, మన చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేయాలన్నదే ఆయన ఉద్దేశం. ఆయన ముఖ్యమంత్రిగా అయ్యిందెందుకు? నష్టం చేసేదానికి అన్నమాట. పాలన చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమమో, ఈ రాష్ట్రానికి ప్రజలకు మేలు చేసే కార్యక్రమమో చేయడం అన్నమాట. సో 2014లో డిపిఆర్ తయారైంది. దాని అంచనాల మేరకే 87,818 కోట్ల రూపాయలు భూసేకరణకైతేనేమి, దాని తర్వాత పునరావాస కల్పనకైతేనేమి. సో దీనికోసము గ్రీన్ సిగ్నల్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు డిపిఆర్కు టెండర్ పిలిస్తే అది ఈ రోజుకు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళా అది ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది? 129.72 టీఎంసీల కెపాసిటీ కలిగిన ఆలమట్టి డ్యాము ఇప్పుడు ఉన్నది. సో అది 279.72 టీఎంసీలకు చేరుకుంటుంది. అంటే 150 టీఎంసీలు కెపాసిటీ పెంచే కార్యక్రమం చేస్తున్నా కూడా కర్ణాటక ప్రభుత్వం దానిపైన ఏమాత్రం చర్యలు లేవు, ఏమాత్రం దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. తెలంగాణ, దాని తర్వాత మహారాష్ట్ర ఇవి సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది దీనిపైన.
ఆంధ్ర రాష్ట్రం మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. సవాళ్ళకి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన పరిస్థితి లేదు, బయట ఆందోళన చేసి ఆపే పరిస్థితి లేదు, పిల్లు అవి ఇవి వేసే కార్యక్రమం చేసి ఆపే పరిస్థితి లేదు. ఎన్జిటి కానీ ఇంకో చోట కానీ దానిపైన అబ్జెక్షన్ చెప్పి కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. మేయర్ పాక సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలోని అన్ని అంశాలపై పాలక మండలి విస్తృతంగా చర్చించింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన చివరి సర్వసభ్య సమావేశంలో మొత్తం 65 అంశాల్లో మెజారిటీ కార్పొరేటర్లు 13, 18వ అంశాలను తిరస్కరించారు. ముఖ్యంగా పీపీపీ విధానంలో కార్పొరేషన్ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రతిపాదనకు సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. గత 18 నెలలుగా కుర్చీ వివాదం కారణంగా సమావేశం జరగకపోవడంతో అనేక ప్రజా సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. పీపీపీ విధానానికి మేము వ్యతిరేకమని, కార్పొరేషన్ ఆస్తులను అప్పగించే ప్రతిపాదనను తిరస్కరించామని స్పష్టం చేశారు. బీపీఎస్, ఎల్ఆర్ స్కీమ్ల ద్వారా వచ్చిన నిధులు విజయవాడకు వెళుతున్నాయని, చెత్త పన్ను రద్దు వల్ల కార్పొరేషన్ పై అదనపు భారం పడిందని పేర్కొన్నారు. వాళ్ళ యొక్క డివిజన్ అవసరాల పూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం గత 2-3 రోజులుగా ఏదైతే ఈ పీపీపీ మోడ్లో ఏవైతే నేక్నామ్ కళాక్షేత్రము, అలాగే అంబేద్కర్ భవన్, వైఎస్ఆర్ ఆడిటోరియము, ఓల్డ్ మున్సిపాలిటీ గురించి అజెండాలో పెట్టారో దానిని మా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా రాబో కాలంలో కూడా వాటిని ఎప్పుడూ కూడా ప్రైవేటు పరం చేయకూడదు. అవసరమైతే మన కడప నగరపాలక సంస్థ నిధులతోనైనా కానీ లేదా ప్రభుత్వ నిధులతోనైనా కానీ వాటిని మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా గడిచిన కొద్ది నెలలుగా కడప నగరపాలక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి సవివరంగా చర్చించడం జరిగింది. ఏమంటే ఇక్కడ మనకు పన్నుల రూపంలో వస్తున్న నిధులు తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్టు మన నగరపాలక సంస్థకు రాకపోగా మనకు రావాల్సినటువంటి ఈ స్టాంపు డ్యూటీ 1,50,00,000 రూపాయలు ప్రతి సంవత్సరము 33 నెలల నుంచి కూడా మన నగరపాలక సంస్థ అకౌంట్లోకి డిస్ట్రిక్ట్ లిస్ట్ నుంచి జమ కావడం లేదని చెప్పేసి, అలాగే అమృత్ కింద మనకు కేటాయించిన దాంట్లో దాదాపుగా 17 కోట్ల రూపాయల నిధులు ఎక్కడ ఉన్నాయో వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఆగమ్యగోచరంగా ఉందని చెప్పేసి చర్చించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మన బీపీఎస్ బిల్డింగ్ అప్లికేషన్ ఫీజు అయితేనేమి, బీపీఎల్, ఎల్ఆర్ఎస్ అండ్ బీపీఎస్ స్కీమ్ సంబంధించిన అమౌంట్లు మన నగరపాలక సంస్థ నుండి ప్రజలు కట్టినటువంటి ఆ డబ్బులు మనం విజయవాడకి వెళ్తున్నాయి తప్ప అక్కడి నుంచి కార్పొరేషన్కు రియంబర్స్మెంట్ కావడం లేదని, అలాగే గడిచిన 18 నెలలుగా గతంలో మనం చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమం చేసి క్లాప్ ఆటోస్ ప్రోగ్రాం పెట్టి క్లాప్ ద్వారా వాటిని వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేయడం వల్ల ప్రజలు మేలుపడినారు తప్ప కానీ నగరపాలక సంస్థకు దాదాపుగా ఈ క్లాప్ ప్రోగ్రాం ద్వారా 95 ఆటోలు తిప్పి వాళ్ళకి 2 లోడర్సు అలాగే డ్రైవర్సు డీజిల్స్ ఖర్చుతో సుమారుగా 15 కోట్ల రూపాయలు అడిషనల్గా మన కార్పొరేషన్కు బర్డెన్ పడే పరిస్థితి ఉంది. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. పొట్టిపాడు రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. సుమారు 3.75 కోట్ల నిధులతో పొట్టిపాడు రోడ్డు నుంచి రాజుపాలెం మండలం ఆర్కట్ట వేముల వరకు మొత్తం 7.60 కిలోమీటర్ల నిర్మాణం పనులు చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటికే 75 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి వినతి పత్రం అందజేశామని, త్వరలోనే మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాఘవరెడ్డి, రాజుపాలెం మాజీ జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 3.5 కోటి, అదే మాదిరిగా చాగల్మరి టు కొరపాడు రోడ్డుకు 5,34,00,000 రూపాయలు, మార్కెట్ వేమలకు ఇందాక చెప్పిన 3.75, ఇంప్రూవ్మెంట్ రేటు మైపాడు టు నెల్లూరు బాంబే రోడ్డు, అది ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి అది ఇప్పుడు బైపాస్ జరుగుతుంది. ఆ పని కూడా రిలయన్స్ దగ్గర నుంచి ఎర్రగుంట వరకు జరుగుతుంది, దానికి కూడా 5 కోట్ల రూపాయలు. సీనియర్ కాడ నుంచి బైపాస్ రోడ్డు దానికి 5,26,00,000 రూపాయలతో కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ వర్క్స్ ఫ్రమ్ ప్రిమిసెస్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో జరుగుతుంది. దానికి కూడా 1,04,00,000 రూపాయలతో జరుగుతుంది.
ఇవన్నీ కాక ఇప్పుడు మన ఆర్టీబీపీకి పోయే రామేశ్వరం దగ్గర నుంచి ఆర్టీపీ పోయే రోడ్డు గతంలో మొదలుపెట్టినప్పటికీ కూడా అయితే పూర్తిగా కంప్లీట్గా కాలే. ఇంకా దాంట్లో కొంత ల్యాండ్ ఎక్వేషన్ పెండింగ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ కూడా అక్కడ కలిసి ఉంది. కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు వాళ్ళని పర్మిషన్ తీసుకొని మమ్మల్ని రోడ్డు వేసుకోమని చెప్పి వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారు. అందుకోసం మన ఆర్ఎన్బి, ఫారెస్ట్, రెవెన్యూ వాళ్ళతో మీటింగ్ పెట్టి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత రోడ్డు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. దానికి కూడా 52,60,00,000 రూపాయలు ఆ బ్రిడ్జికి కూడా మంజూరు చేసి చేయడం జరిగింది. అది ముందుగా మొదలుపెట్టినప్పటికీ కూడా కంప్లీషన్ అనేది ఇప్పుడు మాత్రమే అయింది. ఇంకా అది మామూలుగా రోడ్డు, అర్త్ రోడ్డు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 26 ఒక 52 ఎంత అవుతుంది, 72 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు చేపట్టడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్ల పనులు కొత్తగా మంజూరయ్యి పంచాయతీరాజ్కు సంబంధించి కూడా ఇవన్నీ ఓన్లీ ఆర్ఎన్బినే. పంచాయతీరాజ్ రోడ్డుకు సంబంధించి కొత్తగా మనం పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపాదనలు ఇచ్చినాము. ఆయన కూడా కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇంకా ఇవన్నీ ఇంకా జీవోలు రాలే. కాబట్టి వచ్చిన తర్వాత పొద్దుటూరు అన్ని రకాల ఈ 5 సంవత్సరాల రోడ్ల విషయంలో అదే మాదిరిగా మైదుకూరు రోడ్డు 100 అడుగులను పెంచుతున్నాము. రిలయన్స్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు అది రోడ్డు చేస్తున్నాము. ఒకటి రాజీవ్ సర్కిల్ నుంచి పొరపాటు రోడ్డు, ఇదొక రోడ్డు, 4 రోడ్లను పొద్దుటూరు టౌన్ నుంచి విస్తరణ చేసి బయట ప్రాంతాలకు సులభంగా పోయేంత వసతులు కల్పించడం జరుగుతూ ఉంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం రైల్వే కోడూరు నుంచి కన్యతీర్థానికి వచ్చిన టూరిస్ట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. కోడూరు నుంచి పర్యాటకులు కన్యతీర్థం వెళ్లేందుకు టూరిస్ట్ బస్సులో వచ్చారు. ఆ తర్వాత రంగనాయకుల కోనకు బయలుదేరి వెళుతుండగా మార్గ మధ్యంలో అంబవరం క్రాస్ రోడ్డు దగ్గర బస్సు బోల్తా పడినట్లు బస్సులోని పర్యాటకులు తెలిపారు. ఈ ఘటనలో బస్సులో 40 మంది ఉండగా 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే కోడూరు దగ్గర నుంచి వచ్చినారా ఎక్కడికి? కన్యతీర్థం చూసుకొని భోజనం చేసుకొని ఆలూరు రంగనాయక స్వామి కోణం పోవాలని ఏలా భోజనం చేసుకొని వస్తా ఉన్నాము. స్టీరింగ్ ఏమో తిరగలా, అంటే చిన్నగా ఇట్లా పడి 40 మంది. కడప నగరంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కోరారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. కడప మేయర్ పాక సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్పొరేటర్లు నగరంలో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీశారు. 15 ఫైనాన్స్ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. అన్ని ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను బాగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు, నాయకుల సమన్వయంతో ముందుకు వెళ్లాలని మేయర్ పాక సురేష్ సూచించారు. మనం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి ఈ స్థలాలను డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి మా గౌరవ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో దీన్ని తీర్మానం చేస్తున్నాం సార్. డెవలప్మెంట్ అనేది మీరు పెట్టలేదు పెట్టడంతో వాహనంలో వెళ్ళేందుకు అసౌకర్యంగా ఉన్నదని మరియు ప్రభుత్వ జీవోఎంఎస్ నెంబర్ 39 చెరువు విస్తరింపజేయాలని ఏర్పాటు చేయ విషయమై ఈ కింద విషయాలు జనరల్ వారి సూచనలకు సమర్పించడమైంది సార్. అయితే ఒకసారి వెరిఫై చేయండి మేడం గారిని, ఎందుకంటే నా దృష్టి నుంచి ఆలోచన దయచేసి, ఎందుకంటే వాళ్ళకి మనం రికమెండ్ చేయొచ్చు తెచ్చి ఉండి తప్పకుండా వాటి మీద తీసుకుంటారు. నెక్స్ట్ సబ్జెక్ట్ సమావేశం అజెండాలో పొందపరచాలని తెలియజేస్తూ మరియు దానికి సంబంధించిన తీర్మానాన్ని కూడా మనము ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఎందుకంటే గతంలో చూసిన మా డివిజన్లో కూడా మరుగుదొడ్ల స్థలాన్ని ఎవరెవరో డాక్యుమెంట్లు తీసుకొచ్చి చేయడం జరిగింది. దాన్ని ఫినిషింగ్ చేస్తుంటే మనం ఆల్రెడీ డాక్యుమెంటేషన్ క్యాన్సిలేషన్ పెట్టా కూడా వాళ్ళ లిస్ట్ లో క్యాన్సిల్ చేయడం వల్ల ప్లస్ వాళ్ళు మనం ఫినిషింగ్ చేయాలంటే దొరకలేదు, దాన్ని తొలగించే కార్యక్రమం జరుగుతుంది. కొంచెం దీని మీద ఇన్సిస్ట్ తీసుకుని మన ఓపెన్ సైట్స్ కానీ ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వీటన్నిటి కూడా కమిషనర్ గారు పెట్టారా, కలెక్టర్ గారు పెట్టారా, ఎమ్మెల్సీ గారు పెట్టారా, మేయర్ గారు పెట్టారా, ఎమ్మెల్యే గారు పెట్టారా, కార్పొరేటర్ గారు పెట్టారు. ఇది PPP మోడ్ అంటే
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దేనికి సార్? ఎవరు చెప్పారు ఇది పెట్టమని? ముందు ఎవరు పెట్టారు? ఒకటంటే దీనికి సంబంధించి పీపీపీ మోడల్ లో చేయాలని లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి కూడా ఎందుకంటే మనం ఎన్ని మనం ఇప్పుడు ఉండేదాన్ని ప్రైవేట్ పరం చేయాలంటే మన ప్రాపర్టీస్ కూడా మనం కాపాడుకోలేకుంటే రాబోయే కాలంలో మనకి ఏం మిగలదు సార్. మనం కూడా పీపీపీ మోడల్ వెళ్ళిపోవచ్చు సార్. దయచేసి ఆ మాస్పల్లి బస్ స్టాండ్ లో కానీ స్కూల్ స్థలాలన్నీ కబ్జా అవుతున్నాయి సార్. ఇది లేఅవుట్ గురించి డిపిఎస్ అప్రూవల్ ఇస్తున్నారు. అది ఏ పద్ధతి మీద ఇస్తారో మనం రోడ్లు దాని కండిషన్ కూడా డెవలప్మెంట్ అన్ని సర్కిల్ డెవలప్ అయినాయి. ఐటీ సర్కిల్ కూడా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను నేను. దాన్ని కూడా మనం గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టి ఇమీడియట్ గా ఆ ప్రపోజల్ కూడా ఓకే చేశారుగా చూడాలి. చేయడానికి మేమంతా ఒప్పుకోము. మేమందరం దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మేమైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ ఆడిటోరియంలో మీకు 20 లక్షల రూపాయలు వస్తుంది. దానికి మీరు మౌలిక సదుపాయాలు మీరు కల్పించండి. ఆ తర్వాత దాన్ని రెంట్ కావాలా ఏదైనా పేదవాళ్ళకి తక్కువ ఇచ్చడానికి దాన్ని ప్రయత్నించండి. అంతేగాని కడప కళాక్షేత్రం ఉంది, దానికి మీరు డెవలప్ చేయండి. ప్రభుత్వం కానీ డబ్బులు పెట్టండి. 50 లక్షల రూపాయలు పెట్టారు. మా ఆస్తులలో మా గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ప్రభుత్వమే నిర్వహించాలా? మేలంటే మేము పీపీపీకి పూర్తిగా 100% మేము వ్యతిరేకం. నేను తీసేయండి అంతే. కోట్ల ఆస్తి ఈ రోజు పోతే రేపు రాదు. రేపు మీరు ఉండరు, మేము ఉండము. బాగా బాధపడేది మా భారత పౌరుల బాధపడాలి. చాలా తప్పు ప్రపోజల్స్ మాట్లాడండి. ఎవరైనా సరే ఎవరు పెట్టినా సరే దయవుంది సార్. ఎందుకంటే కావాలి ఫస్ట్ దీని క్వశ్చన్ ఇచ్చిన తర్వాత జవాబు, ఆ తర్వాత మీరు మాట్లాడండి. నేను చెప్పే ఆన్సర్ వినండి. నేను చెప్పేది ఏంటో చెప్తాను. సో లేదు, ఇన్కమ్ రావట్లేదు, అది పాడుపడిపోతున్నాయి కూడా. వైఎస్ఆర్ ఆడిటోరియం కావచ్చు, కళాక్షేత్రం కావచ్చు, మన రిమ్స్ వాళ్ళు మనకి ఇచ్చిన ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓల్డ్ బస్ స్టాండ్ కూడా వీటికి సంబంధించే ఆల్రెడీ ఒక 2 తీర్మానం చేయడం జరిగింది జనరల్ బాడీలో. సేమ్ జనరల్ బాడీ ఆ 2 సబ్జెక్ట్స్ కి అదనంగా వీటిని పెట్టడం జరిగింది. ఎందుకు అని అంటే వేస్ట్ అయిపోతా ఉన్నాయి ల్యాండ్స్. అక్కడ మనం కరెంట్లీ మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ లో వాటిని మనము ఒక కొత్త బిల్డింగ్ కట్టడం అన్ని కోట్లు పెట్టి చేయలేము. కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అది ల్యాండ్ ఎప్పటికీ మనదే, అలాంటి ఎక్కడికి పోదు. కేవలం అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అవలంబించుకోవాలని పులివెందుల టీడీపీ జెడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి జన్మదినం సందర్భంగా వేంపల్లిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వేంపల్లిలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పులివెందుల జెడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి పాల్గొని ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిని ఆమె అభినందించి అందుకు సంబంధించిన సర్టిఫికెట్లను రక్తదాతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని చెప్పారు. అనంతరం వేంపల్లి 4 రోడ్ల కూడలిలో కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న బీటెక్ రవి జన్మదిన కేక్ ను ఆమె కట్ చేసి బీటెక్ రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం చేసే పని నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని. ఆయన ఆ మాటలు నిజం. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అంగు ఆర్భాటాలు లేకుండా పేదలకు అండగా ఉంటూ పలు మంచి కార్యక్రమాలు చేస్తూ కృషి చేస్తున్న మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి, పులివెందుల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మేమందరం ముద్దుగా పిలుచుకుంటున్న బీటెక్ రవీంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యకర్తలందరూ ముందుకొచ్చి వాళ్ళందరికీ వాళ్ళే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈరోజు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో వారికి టిఫను, మధ్యాహ్నం భోజనము, అలాగే వారికి బెడ్షీట్లు ఇస్తూ అన్నగారు మా అందరి ఆయుస్సు పోసుకొని నిండు నూరేళ్ళు కలకాలం చల్లగా ఉండాలని, అలాగే
రాబోయే కాలంలో ఈ పులివెందుల్లో ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.